రష్యాను దెబ్బతీయాలి అని చెప్పి అమెరికా ఆఫ్‌కోర్స్ నిత్యం ఆలోచిస్తూ ఉంటది. అండ్ ఉక్రెయిన్ యుద్ధం స్టార్ట్ అయిన తర్వాత రష్యాకు ఆదాయాన్ని భారీగా తగ్గించాలని చెప్పి అమెరికా రకరకాల ప్రయత్నాలు చేసింది. కానీ అవేవి పెద్దగా వర్కౌట్ అవ్వలేదు. ఈ క్రమంలో వాళ్ళొక కీలక ప్రతిపాదనతో ముందుకొస్తూ ఉన్నారు. రష్యా నుంచి చమురు కొనే దేశాలు ఎవరైతే ఉంటారో, మరి ముఖ్యంగా టాప్ 5 దేశాల మీద 500% టారిఫ్‌లు విధించాలి అని చెప్పి సెనెట్స్‌లో ఒక బిల్లు పెట్టారు. బిల్లు పెడితే అంటే దాని ఉద్దేశ్యం ఏంటి? రష్యా నుంచి చమురు కొనే దేశాలు ఏవైతే ఉంటాయో, వాళ్ళు అమెరికాకి ఎగుమతి చేసే ఉత్పత్తుల మీద 500% టారిఫ్ విధించాలనేది ఆ బిల్లు. అయితే ఇరు పార్టీలు అమెరికాలో దాని మీద చర్చించి 500% వద్దు, 100% టారిఫ్‌లు అని చెప్పి అక్కడి వరకు నిర్ణయం తీసుకొని ఆ 100% టారిఫ్ అమలు చేసే అధికారాన్ని అధ్యక్షుడికి కట్టబెడుతూ ఒక బిల్లు పెట్టారు. ఆ బిల్లుకు అమెరికా సెనెట్స్ ఆమోద ముద్ర వేసింది. అక్కడ పాస్ అయిపోయింది. నెక్స్ట్ అది హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ దగ్గరికి వెళ్తుంది. అక్కడ కూడా పాస్ అయిపోతే నెక్స్ట్ అమెరికా అధ్యక్షుడికి విస్తృత అధికారం దఖలుపడుతుంది. అదే జరిగితే రష్యా నుంచి ఆయిల్ కొనే ఏ దేశాల మీదైనా, మరి ముఖ్యంగా టాప్ 5 దేశాల మీద ఏ సెకండ్ అయినా 100% టారిఫ్లు విధించే అధికారం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్కు దక్కుతుంది. రష్యా నుంచి ఆయిల్ కొనే టాప్ 5 దేశాలు ఏమున్నాయి? చైనా, భారత్, అజర్బైజాన్, హంగేరీ, స్లోవేకియా ఉన్నాయి. టాప్ 5 దేశాలు. దీని మీద 100% టారిఫ్లు విధించి, అంటే అమెరికాకు ఎగుమతి చేసే దాని మీద 100% టారిఫ్లు విధించే అధికారం ట్రంప్కు దక్కుతుంది, అమెరికా అధ్యక్షుడికి. ఇప్పుడు హౌస్ ఆఫ్ సెనేట్స్ ఆమోదం పొందింది భారీ మెజారిటీతో. హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ కూడా ఖచ్చితంగా ఆమోదం పొందొచ్చు అనే ఒక అంచనా ఉంది. సరే, ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు ట్రంప్ లాంటి వ్యక్తికి ఇలాంటి విస్తృత అధికారాలు కల్పించడం కరెక్ట్ కాదని అమెరికాలో కూడా ఒక భావన ఉన్నా, రష్యాను దెబ్బతీయాలి అంటే తప్పదు అన్నట్లున్నారు. ఇది ప్రధానంగా చైనాకు, భారత్కు భారీ షాక్. సరే, చైనా కష్టాలు చైనా వాళ్ళు పక్కన పెడితే మన భారత్కి అయితే భారీ షాక్. ఎందుకంటే తక్కువ ధరకు చమురు దొరికే రష్యా నుంచి కొని మన ఇంధన భద్రతను కొనసాగించడమా, లేదా అమెరికాతో వ్యూహాత్మక వాణిజ్య సంబంధాలను కాపాడుకుంటూ ముందుకెళ్ళడమా? ఏం చేయాలి? చాలా చాలా పెద్ద ప్రశ్న. 100% టారిఫ్లు అంటే మామూలు విషయం కాదు. భారత్ నుంచి అమెరికాకి ఎగుమతి అయ్యే ఉత్పత్తుల మీద దీన్ని భారత్ ఎలా డీల్ చేస్తుంది అన్నది చాలా చాలా కాంప్లికేటెడ్ థింగ్. ఒకసారి హౌస్ ఆఫ్ రిప్రజెంటేటివ్స్ ఆమోదం పొందిన తర్వాత. సరే, ఇక్కడ మనం గమనించాల్సింది ఈ బిల్లు అమెరికా అధ్యక్షుడికి విస్తృత అధికారాలను కల్పించడం వరకే. సరే, తర్వాత ఆయన ఎవరి మీద ఎంత టారిఫ్లు విధించాలి, ఏ దేశం మీద విధించాలి, ఎప్పుడు విధించాలి అన్నది ఆయన ఇష్టం. కానీ ఇక్కడ మెలిక కూడా ఉంది. ట్రంప్ అనేది తనకి అధికారం రాగానే ఇమ్మీడియట్గా చైనా, భారత్ లాంటి దేశాల మీద దీన్ని ప్రయోగిస్తారని చెప్పి నేను అనుకోను. ఎందుకంటే ఆయన ఒక వ్యాపారవేత్త. ఈ 2 దేశాల నుంచి తన వ్యాపార ప్రయోజనాలు ఏ విధంగా నెరవేర్చుకోవచ్చు, తనకు కావాల్సిన వాళ్ళ వ్యాపార ప్రయోజనాలు ఏ విధంగా నెరవేర్చుకోవచ్చు, దీన్ని చేతులు అస్త్రంగా పెట్టుకొని, అదిగో నాకు ఇది చేస్తారా లేకుంటే వదిలేయాలా మీ మీదకు, డైరెక్ట్ బ్లాక్మెయిల్కే దిగుతారు. ఆయన గురించి తెలియదు ఎవరికి, ప్రపంచం అందరికీ తెలుసు కదా ట్రంప్ గురించి. డైరెక్ట్ బ్లాక్మెయిల్కే దిగుతారు. ఇప్పటికే మనం చూస్తూ ఉన్నాం. లేటెస్ట్గా యూపీఐ ఛార్జెస్ విధించడం కూడా ట్రంప్ ప్రయోజనాల కోసం ఆయన దగ్గర నుంచి వెనక్కి వెళ్తే అమెరికా కంపెనీలకు భారత వ్యవసాయ మార్కెట్లో డోర్లు ఓపెన్ చేసేయడం దగ్గర నుంచి ఎన్ని అంశాల మీద అమెరికా ఒత్తిడికి తలగుతూ ఉన్నాం. మరి ఇంత పవర్ఫుల్ వెపన్ వాణిజ్య రంగంలో ఇది ఒక అణుబాంబు లాంటిది. అది అమెరికా అధ్యక్షుడి చేతిలో ఉంటే దాన్ని పట్టుకొని ఇంకెన్నైనా ఆయన ఏదైనా నెరవేర్చుకునే ప్రయత్నం చేస్తారు. దానికి రాకపోతే దీన్ని ప్రయోగిస్తారు. మరి నిజంగానే ప్రతిసారి అమెరికా ఒత్తిడికి తలొక్కినట్లు కనిపించే మన ప్రస్తుత భారత నాయకత్వం మరి భవిష్యత్తులో దీన్ని ఎలా డీల్ చేయగలుగుతుంది అన్నది వెరీ బిగ్ క్వశ్చన్.